ఇవాళ వ్యవసాయానికి యాప్లు కావాలి, మ్యాపులు కావాలంటుంది. వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు, యూరియా. కానీ కాంగ్రెస్ ఏమంటుంది? యాప్లు, మ్యాపులు కావాలంటుంది. ఇది ఎట్లుందంటే ఆడలేక ఓడ మధ్యలో అన్నట్టు యూరియా సరఫరా చేయడం చేతగాక ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతా ఉంది. మళ్లీ ఇప్పుడు మ్యాపులు, యాప్ల పేరిట రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇది ఒక అనాలోచితమైన చర్య, ఒక తుగ్లక్ చర్య. తక్షణమే దీనిని విరమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపేమో యూరియా సరఫరా పెరిగిందని బీజేపీ నాయకులు చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి చెప్తారు. సరఫరా పెరిగిందంటారు, స్టాక్ ఉన్నదంటారు. మళ్ళీ యాప్లు, మ్యాప్లు ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటారు? ఎన్నిసార్లు తిరగాలి రైతు వ్యవసాయం చేయాలన్నా? ఈ యాప్ల చుట్టూ, మ్యాప్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలన్నా? రైతుకు నాగలు పట్టుడే తెలుసు తప్ప ఈ యాప్లు గీపులు తెలివై. రైతుకు ఈ సోషల్ మీడియాతోని రైతులకు ఇవన్నీ ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, చాలా చోట్ల నెట్వర్క్ ఉండదు. మరి కౌలు రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం? ఒరిజినల్ రైతట కౌలు రైతుకు కౌలు ఇచ్చినట్టు రాసిస్తే అప్పుడే కౌలు రైతుకు యూరియా ఇస్తారట. మళ్ళా టెనెన్సీ యాక్ట్ ఉంది, అసలు వాడు కౌలు ఇచ్చినే బంద్ పెడతాడు. అంటే లక్షలాది మంది కౌలు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైతుంది. టెనెన్సీ యాక్ట్తో, ఇప్పుడు మీరు తెచ్చిన కొత్త చట్టాలతో ఇప్పుడు మీరు ఈ లింకులు పెడితే రేపు కౌలుకిచ్చుడే బంద్ అయిపోయే ప్రమాదం ఉన్నది. ఆనాడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. ఏ కౌలు రైతుకు కూడా మేము రైతు బంధు ఇస్తాం, కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇస్తాం, రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తామన్నారు. గెలవంగానే మాకు సంబంధం లేదు, రైతు కౌలు రైతు చూసుకోవాలన్నారు. ఇప్పుడు మీరు చేసే తుగ్లక్ పనుల వల్ల ఈ యాప్ల పేరిట, యూరియా బస్తాల పేరిట అసలు కౌలు రైతులకు మొదటికే మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు రైతులే కౌలుకు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. రైతులకు, కౌలు రైతులకు మధ్య పంచాయతీ పెడుతుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యూరియా కోసం ఎన్నిసార్లు తిరగాలి? బాయికాడ బర్రెం దుడ్డని చూసుకోవాలన్నా, వ్యవసాయం చూసుకోవాలన్నా, మీ ఆఫీసర్ల చుట్టూ తిరగాలన్నా? యాప్ కోసం ఒకసారి తిరగాలి. ఆ ఇచ్చే యూరియా బస్తాలు కూడా ఎకరానికి 2 ఇస్తాం, ఆ 3 ఇస్తాం. 3 ఇస్తే 3 సార్లు ఇస్తాడట, అవి కూడా ఒకసారి ఇయ్యడట. అంటే నీ యాప్ కోసం ఒకసారి తిరగాలి. ఆ ఇచ్చే 3 బస్తాలకు మొదలొక బస్తా, మధ్యలో ఒక బస్తా, పొట్టకొచ్చినాక ఒక బస్తా. అంటే ఇక రవాణా ఛార్జీలు, ఆటోలు, బస్ కిరాయిలు పెరుగుతాయి. ఇప్పటికే బస్ ఛార్జీలు డబుల్ చేసిన మగవాళ్లకు. బస్ ఛార్జీలు రేవంత్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాల్లో 2 అంతలైనాయి బస్ ఛార్జీలు. అంటే నువ్వు ఆఫీసర్ల చుట్టూ తిరగాలి తప్ప వ్యవసాయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదా? రైతుల్ని మొన్ననే యూరియా బస్తాల కోసం 10 సార్లు లైన్లో నిలబెడితే ఒక్కొక్క బస్తా ఇచ్చినావు. ఇప్పుడు యూరియా సరఫరా చేతగాక యూరియా ఎగబెట్టడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా 2 రైతు వ్యతిరేక ప్రభుత్వాలే. ఇద్దరూ కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ యాప్లు, మ్యాప్ల పేరిట యూరియా సరఫరాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. పోయిన వానకాలంలోనే యూరియా దొరకక 2020 కొనుకొచ్చి 20 40 ఒక్కొక్కటి 900లకు బస్తా, 1000 రూపాయలకు బస్తాలు తెచ్చేసుకునే పరిస్థితి వచ్చింది రైతులకు. కొంతమంది రైతుల పంటలే ఖరాబ్ అయిపోయినాయి. రైతులు రోడ్ల మీద నిలబడితే ప్రభుత్వాన్ని తిడుతున్నారని, రైతులు ప్రభుత్వం మీద తిరగబడుతున్నారని ఇప్పుడు కొత్తగా ఈ యాప్, మ్యాప్ పాలసీ తెచ్చింది. అంటే రైతులు ఒక దగ్గర జమ కావద్దు, ఇక రైతులకు యూరియా ఇచ్చేది లేదని చెప్పగానే చెప్పి ఈ యాప్లు, మ్యాప్ల కథ తెచ్చేది. చాలా గ్రామాల్లో సిగ్నల్ ఉండవు, చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు ఉండవు. గిరిజన గూడాల్లో, లంబాడి తండాల్లో రైతులకు చాలా ఇబ్బంది ఉంటుంది. చాలా మంది రైతులకు ఇప్పటికీ కొంతమందికి పట్టా పాస్ పుస్తకాలు లేవు, కోర్టుల్లో కేసులున్నాయి, అన్నదమ్ముల మధ్య పంచాయతీ ఉన్నది, సాగు చేస్తున్నారు కానీ భూమి కాయిదాలు లేవు. మరి అలా వాళ్ళకి యూరియా ఇయ్యవైగా? నువ్వు కాగితం ఉంటేనే, పాస్బుక్ ఉంటేనే, యాప్ ఉంటేనే ఇస్తా అంటున్నావు. కోర్టు పంచాయతీ ఉన్నది, అన్నదమ్ముల పంచాయతీ ఉన్నది, తండ్రి బిడ్డల పంచాయతీ ఉన్నది. సాగు భూమి మీద, మోక మీద ఉండి సాగు చేస్తున్నారు కానీ కాగితం లేదు.
సాదా బైనామా ఉన్నాయి. వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళందరికీ యూరియా ఇవ్వకపోతే వాళ్ళు పంట సాగు బంద్ చేయాలనా? ఆ రైతులను రోడ్డు మీదకి తెస్తావా? వ్యవసాయం బంద్ చేయమంటున్నావా రేవంత్ రెడ్డి? ఒక ఆలోచన ఉండాలి కదా. ఒక పాలసీ తెచ్చేటప్పుడు దాంట్లో ఉన్న సాధక బాధకాలేంది, ఇబ్బందులేందో కనీస అవగాహన ఉండాలనా లేదా? ఏది పడితే అదే తుగ్లక్ లెక్క ఒక కొత్త పాలసీ తెస్తే ఎంత ఇబ్బందులు పడాలి రైతులు. ఇవాళ చాలా ఇదొక తుగ్లక్ నిర్ణయం. దీని వెంటనే వెనక్కి తీసుకురావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ పాలనలో కరెంటుకి ఇబ్బంది లేదు, యూరియాకి ఇబ్బంది లేదు, రైతు బంధుకు ఎదురు చూసే పరిస్థితి లేదు, పంట కొనడానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు అన్ని బాధలే. పంట అమ్మాలంటే బాధ, కరెంటుకు బాధ. ఇలా 14 గంటల కరెంటు కూడా ఎక్కడ వస్తలేదు. పేరుకు 24 గంటలు. ఏ సబ్ స్టేషన్లో పోయి చూసినా ఇవాళ 14 గంటల కరెంటు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. చాలా మంది రైతులకు అక్షరాస్యత లేదు. చదువుకోని రైతులు ఉంటారు, మహిళా రైతులు ఉంటారు, ఒంటరి రైతులు ఉంటారు, విడో ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఫోనే లేనోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఫోన్ ఉన్నా స్మార్ట్ ఫోన్ ఉండదు రైతులకు. నువ్వు యాప్ల కథ పెట్టి ఏమి ఇబ్బంది పెడుతున్నావు? ఇదివరకు కూడా ఈ పత్తికి అట్లే చేశారు, కపాస్ యాప్ అని ఆ బీజేపీ వాళ్ళు తెచ్చారు. బీజేపీ వాళ్ళేమో కపాస్ యాప్ పెట్టి పత్తి రైతులను ముంచిండ్రు. కాంగ్రెస్ వాళ్ళేమో ఇప్పుడు ఎరువుల కోసం యాప్ పెట్టి వీళ్ళు కూడా అందరు రైతుల్ని ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది దయచేసి ప్రభుత్వం తక్షణమే ఈ యాప్ల నాటకాలు బంద్ చేయాలి. గతంలో మాదిరిగా దుకాణాలలో రైతులకు అవసరమైన యూరియా అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 4 సూటి డిమాండ్లు పెడుతున్నాం ప్రభుత్వానికి. ఈ యాప్లు గీపులు బంద్ చేయండి, నేరుగా రైతులకు గతంలో మాదిరిగా యూరియా అందించండి. నంబర్ 1. నంబర్ 2, రుణమాఫీ కాని రైతులందరికీ తక్షణమే రుణమాఫీ డబ్బులు చెల్లించండి. నంబర్ 3,